మరి ఈరోజు నేను కాంటినెంటల్ హాస్పిటల్‌కి ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మరి ఈ నానకరంగూడలో ఈ స్థలంలో కాంటినెంటల్ హాస్పిటల్ మరి దీన్ని ఇంత అద్భుతంగా బిల్ట్ చేసినటువంటి గురునాథ్ రెడ్డి సార్‌కి, అలాగే రఘునాథ్ రెడ్డి సార్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక చెస్ట్ పెయిన్‌తో ఎంత దారుణంగా అంటే అసలు నేను బ్రతుకుతానో లేదన్న పరిస్థితుల్లో నేను హాస్పిటల్‌కొచ్చాను. అద్భుత రీతిగా మంచి ట్రీట్మెంట్ నాకు జరిగింది. నేను 5 డేస్ నేను అడ్మిట్ అయ్యాను. అన్ని విధాలుగా డాక్టర్స్ నాకు చాలా ఎట్లంటే ఒక మంచి రిలేషన్ వాళ్ళు ఏర్పరిచి నాతో అద్భుతంగా మాట్లాడారు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా అభిషేక్ మహంత్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా అద్భుతమైన ట్రీట్మెంటు. సార్ కూడా చాలా నన్ను చక్కగా ట్రీట్ చేశారు. అలాగే యూసుఫ్ అలీ సార్ కూడా చాలా అద్భుతంగా నాకు ట్రీట్ చేశాడు. మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాడు. దగ్గరుండి ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి నా రూమ్‌కి వచ్చి ఉండిపోతాను కూడా నాకు గ్యారంటీ లేని పరిస్థితి. ఈరోజు కూడా అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లీనింగ్ అనేది ఎక్సలెంట్ క్లీనింగ్. అలాగే సెక్యూరిటీ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. మంచిగా వాళ్ళు కూడా సహకరించారు. మేమే కొద్దిగా ఇబ్బంది పెట్టినా సెక్యూరిటీ వాళ్ళు చాలా పేషెన్స్ కలిగి అందరిని కూడా చక్కగా అలౌడ్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ విషయంలో కాంటినెంటల్ హాస్పిటల్లో పేషెంట్‌కి ఇచ్చే ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఫుడ్డు. అలాగే డాక్టర్స్ కానీ, క్లీనింగ్ డిపార్ట్మెంట్స్ కానీ, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ కానీ, అలాగే మన యొక్క ఆపరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఎంతగానో ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. పేషెంట్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనమాట. వాళ్ళు కూడా అద్భుతంగా మాకు సహకరించారు. అన్నీ కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఈ పరిస్థితి, ఎలా ఉంది క్లీనింగ్, ఎలా ఉంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు, సర్వీస్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉందని చెప్పి మాకు కూడా వాళ్ళు అడిగారు. ఇంకా ఏదైనా కూడా మీరు చెప్పొచ్చన్నారు. అన్ని విధాలుగా వాళ్ళు కూడా మాకు పేషెంట్ అని చూడకుండా వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళు కూడా ట్రీట్ చేశారు. నిజంగా చాలా ధన్యవాదాలు వారికి కూడా. మీరందరూ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.